వైఎస్ రాజశేఖర్ హయాంలో ములుగు జిల్లా ఇంచర్ల ఎర్రి గట్టమ్మ వద్ద కొంతమంది రైతులకు భూమి ఇచ్చారని గుర్తు చేశారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా ఇన్ఛార్జ్ ఎర్రి గట్టమ్మ వద్ద ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. అదే 41 మంది రైతుల నుంచి భూములను ఇంచర్ల ఎర్రి గట్టమ్మ వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తిరిగి తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు నష్టపోవద్దని ఎకో పార్కు దగ్గర రైతులకు 20 గుంటల చెప్పున పట్టాలు పంపిణీ చేశామన్నారు. భూమి ఇచ్చిన రైతు కుటుంబాల్లో చదువుకున్న వారికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టాలిచ్చిన భూముల్లో ఆయిల్ ఫామ్ పెంచి అధిక లాభాలు పొందాలన్నారు మంత్రి సీతక్క. టూరిజం గానీ, ఐటీ గానీ, ఇతర మరి ట్రైబల్ వెల్ఫేర్ గానీ, ట్రైబల్ యూనివర్సిటీ గానీ, మెడికల్ కాలేజ్ గానీ, నర్సింగ్ కాలేజీ ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆర్ గారి హయాంలో ఇక్కడ జంగాల్పల్లిలో పేద రైతులకు కొంత భూమి ఇవ్వడం జరిగింది. కొన్ని కల్టివేషన్ లో లేని, కొంత కల్టివేషన్ అలాంటిది తీసుకొని వాళ్లకు మళ్ళీ ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేసి కొంత ల్యాండ్ ను వాళ్ళకి ఇస్తూ పట్టాలు ఇవ్వడం జరిగింది. భూములు ఇచ్చినటువంటి వాళ్లకు ఎవరైతే ఉన్నారో రిటర్న్ గా మరి ఒక 20 గుంటలు, కొంతమందికి ఎకరం ఇవ్వడం రిటర్న్ ఎంత ఇచ్చి 20 గుంటలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయిల్ ఫామ్ వచ్చింది కాబట్టి అక్కడే టూరిజం విలేజ్ కూడా నిర్మాణం అవుతుంది, అక్కడే యంగ్ ఇండియా స్కూల్ కూడా అవుతుంది. అదంతా చాలా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ పిల్లలకు కూడా వాళ్ళ పిల్లల లిస్ట్ కూడా తీసుకున్నాం, వాళ్ళకి అందులో జాబ్స్ ఇప్పిస్తాం. తర్వాత ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లులు ఇస్తామని కూడా చేయడం జరిగింది. హైవే కాబట్టి కొంత వాళ్ళ ల్యాండ్స్ మనం అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఇది మనకు చాలా హార్డ్ కోర్. అక్కడ ఇంకో మన ఫారెస్ట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ విలేజ్ కూడా పార్క్ కూడా కడుతున్నారు. విలేజ్ పార్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో కొంత రైతులకు బాధ అనిపించినప్పటికీ వాళ్ళని ఒప్పించి మెప్పించి దాదాపు 3-4 మంత్స్ నుంచి వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళకు కొంత అదే ల్యాండ్ లో కొంత ల్యాండ్స్ ఇచ్చి తర్వాత ఆయిల్ ఫామ్ కొంత, తర్వాత ఇటు టూరిజం విలేజ్ లకు కొంత ఇట్లా తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు.